ఇండస్ట్రీకి ఎందుకు వచ్చావు? అమ్మాయిలకి లైన్ వేయడం కోసం వచ్చానక్క. మీ ఊర్లో అమ్మాయిలు లేరా? ఉన్నారు. మరే ఒక్కది మేకప్ అయ్యదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇట్స్ ఓకే. ఇండస్ట్రీలో అంటే మేకప్, లిప్స్టిక్, సెంట్లు. ఓరి నాయనా. ఆర్టిస్ట్ అవుదాని వచ్చా, అసిస్టెంట్ అవుదాని వచ్చా? ఆర్టిస్ట్. ఎలా వచ్చావు అసలు ఇక్కడికి? మా ఊరి నుంచి ఇక్కడికి ట్రైన్ ఉందక్క. ఏ ఊరు రా మీది? అన్నవరం. అన్నవరం నుంచి వచ్చేసావు మరి ఇక్కడికి? వచ్చేసి ఏం చేసేసావు మరి వచ్చి రాగానే? వచ్చిన వెంటనే కామెడీగా చెప్పనా, రియల్ గా చెప్పరా? రియల్ గా చెప్తే బస్ దిగేసానక్క. బస్ దిగేసి హోటల్కి వెళ్ళిపోయాను. టిఫిన్ చేసి రూమ్కి వెళ్ళిపోయాను. అప్పటి నుంచి స్టార్ట్ చేశాను అమ్మాయిలకు వచ్చి ఆర్టిస్ట్ అవడం. నువ్వు ఆర్టిస్ట్ అవుతావురా? థ్యాంక్స్ అక్క. ఆర్టిస్ట్ అన్నా పెళ్లి చేసుకుంటావురా? అది ఆశీస్సులో ఉంటే చాలా. ఎలా ఎందుకు అసలు ఇక్కడికి వచ్చి రాగానే ఎవరిని కలిసావు ఫస్ట్? వచ్చి రాగానే బస్ డ్రైవర్ని కలిసినట్ట. ఎవరున్నారు ఇక్కడ నీకు ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళు? ఇక్కడ ఎవ్వరు లేరక్క. మరి ఎలా వచ్చారా? ఒకడు నాకు తెలిసినోడు ఒకడు డాన్స్ మాస్టర్ అయ్యాడు. మామయ్య గారు అబ్బాయి. అది డాన్స్ మాస్టర్ అవ్వగలిగింది. నేను ఆర్టిస్ట్ అవ్వలేను అని హైదరాబాద్ వచ్చాను. కి ఆల్రెడీ నేను వెళ్తున్నాను. కాకపోతే తీసుకుంటున్నాను. అరే వెళ్తున్నారన్నా తీసుకోవట్లేదు ఏంట్రా? అరే ఏంట్రా నువ్వు ఇట్లున్నావు? తెలిసిన పెట్టుకుంటున్నారు. నేను తీసుకోవట్లేదా? ఇంకా ట్రై చేస్తాను. మేడం గారు అయితే పంపారు. మేనేజర్ గారితో మాట్లాడి మా అసిస్టెంట్ కామెడీ చేస్తాడు అని చెప్పి పంపించారా? మరి వెళ్ళిపోతావు నెక్స్ట్ టైం నువ్వేనా జబర్దస్త్ లో? మాక్సిమం సుధీర్ తర్వాత సుధీరా? నిజంగానక్క. అవునా? ఫేస్ కట్ కూడా అలాగే ఉంటది అన్నారుగా. వాళ్ళ ఆర్టిస్ట్ అదే వాళ్ళ ఫ్యాన్స్ ఉంటే కొట్టేస్తారు కానీ మాక్సిమం ఏమనుకోకండి ఫ్యాన్స్. సుధీర్ అన్న తర్వాత నువ్వే సుధీర్. గుర్తిస్తారులే నిన్ను కూడా. గుర్తించుకొని కోరుకో. సరే నీ ఒక చెప్పు ప్రజలకు ఒక ఆడిషన్ టైప్ చేస్తారు కదా. డైలీ తినండి, ఎక్కడ వదిలేకండి. ఏ వదిలేకండి రా. అదే ఆకలిస్తే తినేమని. ఓరి నాయన నిన్ను జబర్దస్త్ తీసుకురాడు. నిజంగా టీమ్ లీడర్ మాత్రం చెప్పుకోవచ్చురా అండి. నిజంగా తీసుకుంటారా నిన్ను. అవుతావురా నువ్వు ఏదో ఒక రోజు ఆర్టిస్ట్ అవుతావురా. ఆల్ ద బెస్ట్ రా. ఎందుకురా? ఎందుకు క్రోమ్ లో చూస్తున్నాను కొంప తీసి? యూట్యూబ్ లో చూస్తావా? చూసి ఎందుకురా జబర్దస్త్ వెళ్తారంటున్నావు? జబర్దస్త్ స్పెల్లింగ్ తెలియట్లే నువ్వు. నవ్వించడానికి స్పెల్లింగ్ అవసరమా? అవునరా టాలెంట్ తో పని లేదులే, చదువు. నిజమేరా. మీ అమ్మ నాన్న ఎట్లా పంపించారా నేను? బస్ మీదనా? ఎందుకు? పారిపోయచ్చుండి. మరి ఎట్లా వచ్చావు? బ్యాంక్ చదువుకులు బస్ ఎక్కానక్క. అలా తెలియకుండా కాదు అడిగి వచ్చాను. కాకపోతే ఒప్పించానక్క. ఎందుకు ఒప్పుకోలేదా? ఫస్ట్ ఊళ్ళో అందరూ అన్నారు ఏమని? హీరో అని. నిన్న అందుకే లగెత్తుకుని వచ్చేసి ఇక్కడికి. అయ్యో తెలిసింది. ఇండస్ట్రీ మామూలుగా ఉండదు. మళ్ళా ఇండస్ట్రీ మామూలుగా ఉండదు. నిజంగా చాలా బాగా డబ్బులు సంపాదిస్తున్నట్టున్నా. అలాగే తగిలేస్తున్నానక్క. ఎందుకురా? ఇంటికి డబ్బులు పంపుతలేదు. ఎందుకురా? ఎందుకంటే ఖర్చులు ఎక్కువ కదా. హైదరాబాద్ అంటేనే బాగా చేస్తారు. ర్యాపిడో, స్విగ్గీ ఎందుకురా? స్విగ్గీ అంటే ఫుడ్కు. నువ్వు వండుకోవా? చేతులు నొస్తాయి. చేతులు నొస్తాయి. ఎందుకు? చేతులు కందకుండా పెంచారక్క. కూర వండితే కందిపోతాయని. నీ చాలా యాసాలు ఉండేరా. నిజంగానే అనకూడదు కానీ మీ అమ్మ బాబు నిజంగా చెప్తున్నా భరించలేక పంపించేసింది. లేదక్క, నేనంటే చాలా ప్రాణం. మళ్ళీ వచ్చేయమంటున్నారు. మరి వెళ్ళిపోవచ్చు కదరా. ఎందుకరా ఇక్కడ? అక్కడ అమ్మాయి బాగారు కదా.
అరే నిజం చెప్పు, ఇండస్ట్రీకి అమ్మాయిలు బాగుంటారని వచ్చా? నిజంగానక్క 5,000 6,000 ఎట్టి మేకప్ వేసుకున్నది మా కోసం కదా వాళ్ళు. నీకోసం? నా కోసం, మా కోసం. మా కోసం. మమ్మల్ని పాస్ చేయాలి సార్, పాస్ అయితే చెయ్యాలి. అంటే నీకు కూడా ఆనందం ఉంది కదా దాంట్లో? ఉంది కదా, చాలా చాలా. ఆల్రెడీ 2-3 అమ్మాయిలు కలిసానక్క. లేబర్ చెప్పులని ఏం మాట్లాడుకుని వచ్చేసాను. చెప్పు తెగిపోద్ది అంటారు కదా. ఎవరికైనా ప్రపోజ్ చేసావారా? చేశాను. చిప్పో అన్నారా? లేదక్క, 9 మంది ప్రపోజ్ చేశాను. తర్వాత రోజు కనిపించలేదు. ఏ ప్రతి ఒక్కరికి పారిపోయినట్టున్నారు. ప్రతి ఒక్కరికి పెళ్లి పెళ్లిళ్ళు అయిపోయిన అమ్మాయి ప్రపోజ్ చేసే నేను చేసిన అమ్మాయి కల్లా పెళ్లి అయిపోయిందక్క. నీకు మాత్రం కాల? లేదు. ఎందుకో? ఏముంది, ఎవరు ఓకే చెప్పలేదు కదా. ఆ బాధతో అలా ఉండిపోయావు. బాధ కొంచెం సక్సెస్ అయినాక ఇప్పుడు వద్దులే. నీ ఫేవరెట్ హీరో ఎవర్రా? రాంపతి. నేను ఎందుకు ఇష్టం? ఎందుకంటే బాగుంటాడు కదా. మరి నువ్వు జబర్దస్త్ వెళ్తారంటున్నా, జబర్దస్త్ లో ఎవరు ఇష్టం మరి? జబర్దస్త్ లో 2 అమ్మాయిలు ఉన్నారక్క. అమ్మాయిలే ఇష్టమారా? వాళ్ళు ఇష్టం లేదు, మిగతా ఆర్టిస్టులు. అదేంటి? ఇష్టమైన వాళ్ళు చెప్పరా ఫస్ట్. ఆర్టిస్టులు అందరూ ఇష్టం. ఎవరైనా ఒక ఫేవరెట్ అంటే ఒకటి ఉంటది కదా. ఉన్నారు. ఎవరు? ఏంట్రా? లేదక్క, ఇప్పుడు ఫేవరెట్ గురించి చెప్పకూడదు. నేను అందులో వెళ్తున్నాను కదా, చూసారనుకో కాంపిటీషన్ వచ్చేస్తారా? గ్రేట్ రా నువ్వు. కానీ గెటప్ సీన్ అంటే ఇష్టం. మాదిరిగా ఇష్టం అక్క. మాదిరిగా. సుడిగాలి సుధీర్ అంటే ఫ్యాన్స్ ఊరుకోరక్క. అరే ఇష్టమా అంటే ఇష్టమా? మరి ఫ్యాన్స్ ఎందుకు ఊరుకోర్రా? ఎందుకంటే ఇప్పుడు వద్దులే అంటే ఒకళ్ళు పొగిడి ఒకళ్ళు వదిలేస్తే మిగతా ఫ్యాన్స్ ఊరుకోరు. రోలింగ్ లో ఉంటుంది అక్క. నాకు ఊళ్ళేసి కొట్టేస్తారు నిన్న. బావు నిజంగా సూపర్ రా. నీకు జబర్దస్త్ వెళ్తానంటున్నావు కదా, జబర్దస్త్ ఫుల్ ఫామ్ చెప్పరా? స్పెల్లింగ్ చెప్పరా జబర్దస్త్ ది? నోర్మై మొహం పగిలిపోద్ది.